హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. రాజకీయం లేదు, రాజీ లేదు, ఎవరైనా సరే డోంట్ కేర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. రాష్ట్రంలో అటవీ భూములు అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అటవీ భూములను వర్క్షాపులకు ముఖ్య వేదికగా హాజరైన పవన్ కళ్యాణ్ అధికారులతో పలు సమావేశాలు జరిపి పలు సూచనలు చేశారు. అలాగే అటవీ సిబ్బంది భద్రతా విషయంలోనూ ఎలాంటి రాజీ పడేది లేదని, పవన్ కళ్యాణ్ వారికి ఇబ్బందులు కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, అటవీ శాఖ సిబ్బందికి ఏమైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అడవులు ఆక్రమణకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా కొండపావులూరు దగ్గర ఎన్డీఎంఏ ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అడవులు జాతీయ ఆస్తి అని, వాటిని కాపాడుకోవటం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అడవులు రక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజీకి తావులేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవులు జాతి సంపద అని, ప్రతి అంగుళం అమూల్యమని పేర్కొన్నారు. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ప్రవర్తించాలని, ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు అటవీ శాఖ మంత్రిగా ఉన్న తానే కొన్ని సొంత ఇలాకాల్లో ఇష్టానుసారంగా ఆక్రమిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కూడా ఆ రోజుల్లో అధికారులు ఎవరూ స్పందించలేకపోయి ఇప్పటికైనా అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగకూడదని, పార్టీ వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కూడా ఏదన్నా కబ్జా అయినా సరే వేగంగా స్పందించాలని, అటువంటి బాధ్యత అటవీ అధికారులకు ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ అధికారుల సిబ్బంది కొరత విషయాన్ని కేబినెట్ ముందు ఉంచామని పవన్ కళ్యాణ్ సిబ్బంది నియామక వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శక పాటించాలని స్పష్టం చేశారు. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉందని పవన్ కళ్యాణ్, విధి నిర్వహణలో అధికారులకు ఇబ్బంది పెట్టినా, ఏదైనా దాడులు జరిగినా అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఉపేక్షించేది లేదని వారికి వార్నింగ్ ఇచ్చారు. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చేశానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావు లేదని సూచించారు. రాష్ట్రంలో అడవుల శాతంపై సమగ్ర సర్వే చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలాగా ప్రణాళికలు రూపొందించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఇదిలాగుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. పేకాట శిబిరం సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలతో డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ పంచాయతీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరింది. దీంతో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా డీఎస్పీకి ఫోన్ చేసి ఈ వ్యవహారంపై మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. భీమవరం డీఎస్పీ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో డీఎస్పీ జయసూర్యకు అనుకూలంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం, ఈ విషయానికి తను జోక్యం చేసుకోవడంతో బాగా ప్రాధాన్యం సంతరించుకుంది. తనకున్న సమాచారం మేరకు భీమవరం డీఎస్పీ జయసూర్య మంచి ట్రాక్ రికార్డు ఉందని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో పేకాట, జూదంపై పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అందుకే భీమవరం డీఎస్పీ జయసూర్యపై అభియోగాలు వస్తున్నాయని రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే తాను ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గంలో జోద శిబిరాలు లేవని రఘురామకృష్ణ సైతం స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపుతుందని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. అయితే డీఎస్పీ తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక కోరడం,
మరియు అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై స్పందించి డిఎస్పి జయసూర్యకు అనుకూలంగా మాట్లాడటంతో రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ జయసూర్యపై తగిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.